ఈయన మనోడు చాలా సేపటి నుండి చేస్తాడు. హలో హలో అన్న, నమస్తే అన్న. నమస్తే. పేరు? పేరు బాబు అన్న, మాది తిరుమలగిరి. బాబు తిరుమలగిరి. ఓకే. తిరుమలగిరిలో ప్రస్తుత సమస్య ఏంది? తిరుమలగిరిలో మొత్తం ఇసుక దందా నడుస్తుందన్న. గాదర్ కిషోర్ నియోజకవర్గం అంతకుముందు, అవునవును. ఇప్పుడు మందుల సామేల్ నియోజకవర్గం అది. అవునవును. మందుల సామేల్ ఒక్క దెబ్బతోటి మొత్తం ఆపేస్తానన్నాడు కదా. ఏం ఆపలే ఇంకా ఇంకా నడుస్తుంది, ఇసుక దందా నడుస్తుంది. ఇక్కడ మన జాంజిరెడ్డిగూడెం, అనంతారం ఇసుక దందా నడుస్తుంది. ఇప్పుడు ఈ ఇసుక దందా మెయిన్ గా ఎవరు చేపిస్తాండు అక్కడ? ఎమ్మెల్యేలు చేపిస్తాండా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేపిస్తాండా, లేకపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా చేపిస్తాండా? ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి వీళ్ళు ముగ్గురు కలిసి చేపిస్తారు. అప్పుడు మొత్తం ఇసుక మొత్తం గాదర్ కిషోర్ బుక్కిండు. గాదర్ కిషోర్ వల్లనే నియోజకవర్గం ఆగమైపోయిందని మొత్తం ఒక అభూత కల్పన కల్పించిందిగా. లేదన్న, ఇంటింటికి 10 లక్షలు దళిత బంధు కేసీఆర్ ఇంటింటికి ప్రతి దళితుల్ని ఆదుకొని 10 లక్షల స్కీమ్ పెట్టి ప్రతి గుడిసోని కూడా ప్రతి ఒక స్థాయికి తెచ్చిండు. మీరు నేను ఒకటే అంటాను, కేసీఆర్ కు మనం ఫుల్ గా మొత్తం సపోర్ట్ జాకిలు పెట్టి లేపాల్సిన అవసరం లేదు. కానీ నేనేమంటున్నా అంటే 5 నెలల పాలన చూసిండ్రు మీరు. ఆ పాలనకు ఈ పాలనకు తేడా ఏమన్నా గమనించిండ్లా? ఆ పాలన బాగుందా, ఈ పాలన బాగుందా? ఆ పాలనే బాగుంది. ఇప్పుడు మీరు ఊర్లో మీరు తిరుమలగిరి అంటారు కదా, కరెంటు సరిగ్గా వస్తుందా? ఇప్పుడు వస్తలేదన్న, కరెంట్ వస్తలేదు. ఆ మోటార్లు సరిగ్గా పని చేస్తలేవు. మా బావి కాడ మోటార్ కూడా కరెంట్ వస్తలేదు, బావి మోటార్ కూడా కరెంట్ వస్తలేదు, ఇళ్ళకి కరెంట్ వస్తలేదు. నల్ల ఇంటింటికి నల్ల కూడా. ఇంకొక మాట మాట్లాడుకోవాలి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు కదా, వచ్చిందా? రాలే. 500లకు గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇంకోటి ఉచిత 5 లక్షల స్కీమ్ ఇల్లు ఇస్తా అన్నారు, కూడా ఇవ్వలేదు. ఓకే, ఇండ్లు కట్టించారు, కొంచెం లేట్ అవుతా అనుకుందాం. కానీ ఈ 500 గ్యాస్ ఒకటి రాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు రాలేదు. మాటలు మాట్లాడి దొంగ హామీలు ఇచ్చి 2500 స్కీమ్ కూడా పెట్టారు. మా ఆడబిడ్డకు 2500 ఇస్తున్నాం అని చెప్పేసి, అది కూడా స్కీమ్ లేదు. అవును. ఈ అమాయక దొంగ మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఈ దొంగ మాయ మాటలు చెప్పి ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సీఎం అనుకుంటుండా, లేకపోతే ఒక గుంపు మేస్త్రి అనుకుంటుండా, ఈ మాయ మాటలు చెప్పి ఎంతమందిని. మీకు 6 గ్యారంటీల్లో ఏదైనా వచ్చిందా? ఏది రాలేదు సార్, ఏది రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మన రేవంత్ రెడ్డి గారి పాలన, 5 నెలల పాలనపై ప్రస్తుతం మనకు కాల్ చేస్తున్న ప్రజలు చెప్తున్న రివ్యూ. 5 నెలల్లో తెలంగాణ ఎట్లున్నది? రైతు బంధు ఆగిపోయింది, దళిత బంధు ఆగిపోయింది, నీళ్లు ఆగిపోయినాయి, కరెంటు ఆగిపోయింది, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రాలేదు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ రాలేదు. ఇంకొక